బెంగళూరులో ఒక మంచి పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ కలిగి ఉన్న ఒక పార్క్ని అయితే ఈ వీడియోలో చూసేద్దాం. బెంగళూరు సిటీలో జయనగర్ మరియు సౌత్ సర్కిల్కి సమీపంలో శ్రీ రణధీర కంఠీరవ పార్క్ని అయితే మనం చూడొచ్చు. స్వర్గీయ కన్నడ యాక్టర్ అయినటువంటి రాజ్ కుమార్ గారి గుర్తుగా ఈ పార్క్ని అయితే వారు డిజైన్ చేయడం చూడొచ్చు. మనం రకరకాల రాజుల విగ్రహాలు. ఈ పార్క్ యొక్క స్పెషాలిటీ చెప్పాలంటే కిడ్స్ టు సీనియర్ సిటిజన్స్ దాకా అందరూ ఈ పార్క్లో సేద తీరచ్చు. వాకింగ్, జాగింగ్ మరియు జిమ్ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఈ పార్క్లో అయితే పొందొచ్చు. బెంగళూరుకి సెంటర్లో ఉన్న ఈ రణధీర కంఠీరవ పార్క్ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఒక థీమ్ పార్క్ లాగా స్వర్గీయ యాక్టర్ అయినటువంటి రాజ్ కుమార్ గారి ఆకారంతో రకరకాల రాజుల విగ్రహాలను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సువిశాలంగా ఉన్న ఈ రణధీర కంఠీరవ పార్క్లో కిడ్స్ ప్లే ఏరియా అయితే స్పెషల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం పెద్ద పెద్ద విగ్రహాలతో అట్రాక్టివ్గా డిజైన్ చేశారు ఈ పార్క్ని. ముఖ్యంగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా గురించి చెప్పాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు మనం. చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే స్పెషల్ అట్రాక్షన్ చెప్పొచ్చు. పెద్ద పెద్ద విగ్రహాలతో చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది పిల్లలకి. కిడ్స్ ప్లే ఏరియా మించుమించు ఒక 2 to 3 అవర్స్ అయితే కిడ్స్ ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారు. ఇక ఫిట్నెస్ లవర్స్ కోసం ఒక వాకింగ్ పాత్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఫుల్ గ్రీనరీతో వాకింగ్ చేస్తూ ఇట్లా ఫిట్నెస్ లవర్స్కి అయితే మంచి అనుభూతిని అయితే ఈ పార్క్ అయితే ఇస్తుంది. ముఖ్యంగా ఈ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ ఈ పార్క్ని డైలీ విజిట్ చేస్తూ వాకింగ్ మరియు జాగింగ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మనం సీటింగ్ డిజైన్ అట్రాక్టివ్గా యాపిల్ రూపంలో. పార్క్ అంతా గ్రీనరీతో నిండి ఉండడం వల్ల ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. బెంగళూరులో ఉంటూ రెగ్యులర్గా ఈ పార్క్ని విజిట్ చేసేవారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇది శ్రీ రణధీర కంఠీరవ పార్క్ యొక్క స్మాల్ వీడియో. సిటీకి సెంటర్లో మంచి ఒక పార్క్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఎవరైనా బెంగళూరులో ఉంటే జయనగర్కి సమీపంలో ఉన్న ఈ రణధీర కంఠీరవ పార్క్ని అయితే విజిట్ చేసేసేయండి.